దుబ్బాక మున్సిపల్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. పట్టణాభివృద్ధికి ప్రజల కనీస సౌకర్యాల కల్పన, మౌలిక వసతుల కోసం మున్సిపల్ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూపాయలు 40.38 కోట్లతో ప్రతిపాదించిన అంచనా వార్షిక బడ్జెట్ను పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనా ఆదాయం రూపాయలు 40.38 కోట్లుగా, అంచనా వ్యయం రూపాయలు 40.17 కోట్లుగా, మిగులు బడ్జెట్ రూపాయలు 21 లక్షలుగా ప్రతిపాదించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ సాధారణ ఆదాయం రూపాయలు 5.48 కోట్లు, సాధారణ వ్యయం రూపాయలు 5.48 కోట్లుగా అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10% గ్రీన్ బడ్జెట్ కొరకు రూపాయలు 54.8 లక్షల సాధారణ నిధులను కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం మరింత కృషి చేయాలని కోరారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో ఉన్న సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటన్నింటినీ త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆస సులోచనా స్వామి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. చెప్పాలంటే బడ్జెట్ మీటింగ్ లో బడ్జెట్ మనకు ఆదాయం ఎంత వస్తుంది, ఆదాయం రావడానికి మనకు ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, మనం వేసుకున్న సోర్సెస్లో పెరగవచ్చా తక్కువ కావచ్చా ఒక అంశానికి చూసుకుంటూ దాంట్లో నుంచి మనం ఖర్చు చేసేది ఏమున్నాయి అవి బ్యాలెన్స్ షీట్ లాగా ఖాళీ చేసుకుంటూ కొంచెం అమౌంట్ మినిమం మనము స్పేర్ లాగా పెట్టుకోవడం జరుగుతుంది. దీన్ని రూపొందించడానికి మనకున్న మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా కంపల్సరీగా కొంత అమౌంట్ని మనము గ్రీన్ బడ్జెట్ అని పెట్టాలి, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అని పెట్టాలి, 1/3 సెపరేట్గా పెట్టాలి. మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏం చేసుకోవచ్చు. అవి కాకుండా స్పెషల్ స్కీమ్స్ కింద టీయూఎఫ్ఐడిసి కానివ్వండి, అమృత్ సిటీ కానివ్వండి, నగర అభివృద్ధి దానికి చేస్తుందో అది ఆ స్పెసిఫిక్ దానికి మనం వాడుకోవాల్సి వస్తుంది. సో ఆ క్లారిటీతో మీరు ముందుకు వెళ్తే ఈ బడ్జెట్ ఎలా రూపొందిస్తామన్నది దాని మీద మీకు కంప్లీట్గా అవగాహన వస్తుంది.